బెంగాల్లో మరో మెడికోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒడిశాకు చెందిన యువతి దుర్గాపూర్లోని ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం రాత్రి మరో ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్లింది. గేటు దగ్గరే కొందరు అటకాయించినట్లు చెప్తున్నారు. హాస్పిటల్ వెనుక నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్టు చెప్తున్నారు. మెడికో యువతితో తోడుగా వెళ్లిన ఆ ఫ్రెండ్ ఎవరు, అతనికి నిందితులకు ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సామూహిక అత్యాచారం తర్వాత అతను కనిపించకుండా వెళ్లిపోయాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేరం వెనుక అతని పాత్ర కూడా ఉండవచ్చని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. తప్పుడు మాటలు చెప్పి తమ అమ్మాయిని బయటకు తీసుకెళ్లాడని ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ లాక్కున్నారని, 5,000 రూపాయల డబ్బులు కూడా లాక్కున్నారని కంప్లైంట్ చేశారు. वो समाज का पहले श्रेणी का जो नागरिक होता है उसमें हम जानते थे, उसमें पढ़ते थे। वो लोगों का सुरक्षित नहीं दे सकता ये प्रशासन फिर भी बोलता है किस लिए वो गया था, किस लिए वो लाइन ड्यूटी कर रहा था, 8:30 बजे किस लिए गया है, ये सब क्वेश्चन उठाता है। ये सब जो इसका प्रोटेक्ट करने का क्षमता नहीं है। इसको पूरा दाय अपने घर सिर पे लेके अपने चेयर को छोड़ देना चाहिए। लेकिन ये लोग इतना लोभी है, वो लोग नहीं छोड़ेंगे। ये लोग प्रशासन जो है काम ठीक से नहीं कर रहा है, इसलिए ये सब घटना दिन दिन हर दिन, ये 3 दिन में 3 घटना घटी, बारुईपुर में, आनंदपुर में और दुर्गापुर में। जो डॉक्टर लोग है वो समाज का पहले श्रेणी का जो नागरिक। బాధితురాలిని దుర్గాపూర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. తాము విచారణ మొదలుపెట్టామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆమెను బయటకు తీసుకెళ్లిన ఫ్రెండ్తో పాటు పలువురిని ప్రశ్నించామని తెలిపారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డు చేశామన్నారు పోలీసులు. బాధితురాలికి చికిత్స అందుతోందని బెంగాల్ మంత్రి శశి పాంజా ప్రకటించారు. సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తామన్నారు. అటు మెడికల్ కాలేజీలో రచ్చరచ్చ జరిగింది. సెక్యూరిటీ ఏం చేస్తోందని తోటి విద్యార్థులు ప్రశ్నించారు. సెక్యూరిటీ అథారిటీని నిలదీశారు. వారి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. విచారణ జరుగుతోందని, నిజం నిలకడ మీద తెలుస్తోందని చెబుతున్నారు. అటు పోలీసులు సైతం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా ముజందార్ బాధితురాలిని పరామర్శించారు. పానీపూరి తినేందుకు మెడికో బయటకు వెళ్లగా ఈ ఘోరం జరిగిందన్నారు. ఐక్యూ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో హాస్టల్ దగ్గర సీసీటీవీ కెమెరాలే లేవని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిటీకి దూరంగా ఉన్న కాలేజీలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ మండిపడ్డారు. Medical college with such a big establishment and not very far from city. If the medical college run without any CC camera around outside the college campus, if there is not proper illumination, if there is not proper security in gate, who's going out, who's coming back, that is not reflected. Even if police surveillance is not there, patrolling is not there, this thing will happen. No one can stop. So all concerned, the college authority, the administration, the police and the local municipality, they have to be very careful and put proper light, camera, all arrangements to stop this thing.